ఈరోజు మన చుట్టూ ఉన్నవారు అజ్ఞానంలో ఉన్నారా లేదా? యేసుని ఎందుకు ఎందుకు ద్వేషిస్తున్నారు చెప్పండి? ఆయనేమో వారి కోసం ప్రాణం పెట్టేశాడు, కానీ ఎంత విచారమో చూడండి, యేసయ్యను ద్వేషిస్తున్నారు. ఒక ఆయన అయితే అంటాడు, 3 మేకులు పీక్కోలేనివాడు దేవుడా అని అడుగుతున్నాడు ఒక ఆయన. ఆ మేకులు కుట్టించుకోవడానికే కదరా వచ్చింది లోకానికి. నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోయి ప్రాణం పెట్టడానికే కదా వచ్చింది ఆయన, అవునా కాదా? మరి పీక్కొని వచ్చేస్తే దానివల్ల యేసయ్య లోకానికి వచ్చినటువంటి పర్పస్ నెరవేరుద్దా? అజ్ఞానంతో మాట్లాడే మాటలు, తెలివి లేక మాట్లాడే మాటలు. పేతురుతో అన్నాడా లేదా? పేతురు, ఏంటి నేను వేడుకోలేను అనుకుంటున్నావా? నేను ఇప్పుడు వేడుకుంటే దేవుడు 12 సేనా వ్యూహాల్ని పంపించలేడా? ఒక్క దూత ఒక్క రాత్రిలో 184,000 మందిని చంపేస్తే 12 సేనా వ్యూహాలంటే ఒక్క వ్యూహానికి 6,000 మంది దూతలు ఉంటారు. అంటే 12 72,000 దూతలు దిగితే భూమి మీద ఒక్కడైనా బతుకుతాడా? దానికి ఆ లోకానికి వచ్చింది ఆయన. మన స్థానంలో ఆ సిలువలో చనిపోవడానికి కదా ప్రభు వచ్చాడు. అంటే వెర్రి మాటలు, జ్ఞానం లేని మాటలు, అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? వారి హృదయం చెప్పండి, వారి మనోనేత్రాలు. మరి దాన్ని తెరిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఆ మనోనేత్రములు, గ్రుడ్డివై ఉన్న మనోనేత్రములు తెరవబడి, ఓహో యేసయ్య అసలు అందుకే వచ్చాడా, పాపి స్థానంలో చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచి పాపికి రక్షణను ఇవ్వడానికి వచ్చాడా అని అప్పుడు గ్రహిస్తాడు.